ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం పశు వైద్యశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, కూటమి నాయకులు, జంతు ప్రేమికులు, దాతలతో కలిసి జూనోసిస్ అవగాహన పోస్టర్ను ఆవిష్కరించి ర్యాబిస్ నిరోధక వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమన్నారు. జంతువులను ప్రేమగా చూసుకోవడం ఎంత ముఖ్యమో, వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ర్యాబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు నివారించేందుకు ప్రభుత్వం చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా రాజమహేంద్రవరం వెటర్నరీ ఆసుపత్రిలో జంతువులతో పాటు మనుషులకు కూడా ర్యాబిస్ వ్యాక్సినేషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అప్రమత్తంగా ఉండి వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమమైన విధానమన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వెటర్నరీ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాల లోటును గుర్తించి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో జంతువులకు ఎక్స్రే, స్కానింగ్ వంటి పరీక్షలు చేయించాలంటే విజయవాడ వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం సుమారు 57 లక్షల సిఎస్ఆర్ నిధులతో అత్యాధునిక ఎక్స్రే, స్కానింగ్ పరికరాలను ఏర్పాటు చేయడంతో స్థానికంగానే పరీక్షలు నిర్వహించి వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించే అవకాశం ఏర్పడిందన్నారు. అదేవిధంగా కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునిక ఆపరేషన్ థియేటర్ను కూడా సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూగజీవాలకు కూడా మనుషులతో సమానంగా జీవించే హక్కు ఉందని, వాటికి మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వాల బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ సహకారంతో పాటు దాతల సహాయ సహకారాలు సమీకరించి వెటర్నరీ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని, జంతు సంక్షేమానికి అవసరమైన ప్రతి చర్యను చేపడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారిని డాక్టర్ వినూత్న, టీడీపీ నగర అధ్యక్షులు మజి రాంబాబు, దాత అబ్బు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఖాళీగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఏఎస్పీ పోస్టులో పాటిల్ దేవరాజ్ మనీష్ నియమితులయ్యారు. రాజధాని అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా మనోజ్ రామనాథ్ హెగ్డే నియమితులయ్యారు. పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరిని ప్రభుత్వం నియమించింది. నంద్యాల ఏఎస్పీగా సుస్మితకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం దానవపేట చిన్న ఆంజనేయ స్వామి గుడి సమీపంలో పాత నారాయణ కాలేజ్ వద్ద జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ఆసుపత్రిని ప్రారంభించారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాశ్రావు, జక్కంపూడి రాజా, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకూరి రామారావు తదితరులు హాజరై నిర్వాహకులు కోట్ల సురేంద్ర, వైద్యులు డాక్టర్ కె రామ్గోపాల్ తేజ, డాక్టర్ మాణిక్యాంబులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కె రామ్గోపాల్ తేజ, డాక్టర్ మాణిక్యాంబ మాట్లాడుతూ జేవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గోదావరి తీర ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాబోయే 24 గంటల్లో ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు దేశ వాణిజ్య రాజధాని ముంబైను అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముంబై మాంఖర్డ్ ప్రాంతంలో ఇల్లు కూలి 6గురు మృతి చెందారు. ఎడతెరిపి లేని భారీ వర్షాలతో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. సబర్బన్ రైల్వే స్టేషన్లు జలమయమయ్యాయి. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముంబై నగరంలో పాఠశాలలు మూతపడ్డాయి. డబ్బావాల సేవలు నిలిచిపోయాయి. ముంబై యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. భారీ వర్షాలతో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. విరార్, వసాయ్ ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి.